నషాముక్త్ భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని నంద్యాల జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. నంద్యాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మరియు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. మీరు వైజ్ గా డెసిషన్స్ తీసుకోవాలి, వైజ్ గా ఆలోచించాలి. మీదే చాయిస్. అంటే నంద్యాల ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక క్రీడా మైదానం నుంచి చామకాల్వ సర్కిల్ వద్దకు ర్యాలీ చేపట్టారు. శక్తి స్వరూపం మరియు సహజ దేశాభివృద్ధిలో యువస్థ శక్తి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని నషాముక్త్ భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కొనుగోలు చేసే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం కీలకంగా పనిచేస్తోందన్నారు. మత్తుకు బానిసైన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శిక్షలు లేకుండా పునరావాస కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న అలవాటుగా మారుకొని దాన్ని చిన్నగా తీసుకున్న తర్వాత అదే ఒకసారి చూద్దాంలే అనే ప్రాక్టికల్లో తీసుకొని అది ఒక వ్యసనంగా మారిపోయి రేపొద్దున ఆ వ్యసనం నుంచి బయటపడలేక యువశక్తి అంతా కూడా చేస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం మారాలి. ఇది ఒక్కళ్ళు కాదు, ప్రతి యువత, ప్రతి రక్తం, ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరుడు అందరూ కూడా దీంట్లో ఒక భాగం కావాలి. ఇది ఏ ఒక్కరి వల్ల జరిగేటటువంటిది కాదు. మనం అందరం కూడా ఒక కంకణ బద్దులై ప్రజ్ఞ తీసుకొని ఒక ప్లెడ్జ్ తీసుకొని ఇదంతా కూడా మాదక ద్రవ్య రహితంగా మన భారతదేశాన్ని ముఖ్యంగా గంజాయి విముక్తికి రాష్ట్రంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కలెక్టర్ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా మన నంద్యాల యువత అంతా కూడా నంద్యాల సమాజం అంతా కూడా పాల్గొనాలని. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డిఎస్పీ జావలి పాల్గొన్నారు. డిఎస్పీ జావలి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక పరిస్థితులతో కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. విద్యార్థులు మంచి విషయాలపై దృష్టి సాధించి భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య పలువురు పాల్గొన్నారు. మీ దగ్గర ఎవరైనా వచ్చి ట్రై చెయ్యి లేకపోతే ఇలా చెప్పినప్పుడు మీరు ఫర్మ్ గా నో చెప్పడం అనేది నేర్చుకోవాలి. ఇది మీకు లైఫ్ లోనే చాలా చాలా యూస్ఫుల్ థింగ్ అవుతుంది. సో ఫర్మ్ గా నో చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ లో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి కూడా మీరు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ వాళ్ళని కూడా ఇది ఓవర్కమ్ చేయడానికి మీ వంతు ఏమైనా సహాయం చేయాలంటే అది కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మెయిన్ గా యూత్ ఏంటంటే ఎప్పుడైతే మీరు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కానీ ఆర్ ఏదన్నా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఎంగేజ్ అవుతారో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి చాలా దూరంగా ఉంటారు. సో మీరందరూ చాలా ప్రైమ్ టైంలో ఉన్నారు కాబట్టి ఏదన్నా స్పోర్ట్ పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా హాబీ పిక్ చేసుకోవచ్చు. మీ ఎక్స్ట్రా టైం ఏదైతే ఉందో దానిలో స్పెండ్ చేయండి.
మీ ఎక్స్ట్రా టైం ఆర్ మీ ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో మీరు ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇట్లాంటి రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే యూస్ఫుల్ యాక్టివిటీస్ అనమాట. మీ ఫిజికల్ హెల్త్కి, మీ మెంటల్ హెల్త్కి చాలా మంచిది. ఏదన్నా ఒక స్పోర్ట్ ఆడడం లాంటిది ఆర్ ఏదన్నా హాబీ పిక్ చేసుకున్నా కూడా. సో ఇలాంటివి చేసినప్పుడు ఈజీగా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య కళాభారతి, ఇండియన్ రెడ్ క్రాస్, స్టార్ యూత్ అసోసియేషన్, హార్ హెల్ప్ సొసైటీ, ఏపీ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి స్థానిక సాయిబాబా నగర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. మత్తురహిత సమాజాన్ని నిర్మించడంలో యువత ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇస్మాయిల్, దస్తగిరి, విజయ్ భాస్కర్ పలువురు పాల్గొన్నారు. మనకి యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా మనకి సమాజంలో జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి చైతన్యవంతంగా తీసుకెళ్లి ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉందో టాస్క్ ఫోర్సులు కూడా వీళ్ళు పెట్టి వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం, అట్లాగే గంజాయి ఎంత మనం సీల్ చేసామని పోలీసు వారు కూడా అనేక సార్లు మనకి న్యూస్ పేపర్స్ లో మీడియాలో మనకి వాళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఇలాంటి ప్రోగ్రాము ఈ ఒక్కరోజే కాకుండా రేపు కంటిన్యూషన్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడెక్కడైతే వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డ్రగ్స్ ని మనకి ఎక్కువగా ఈ కాలేజెస్, హాస్టల్స్, తర్వాత మనకి వీటిలో ఎక్కువగా డ్రగ్స్ మనకి స్టూడెంట్స్ యూనివర్సిటీల్లో ఎక్కువగా మనకి డ్రగ్స్ వాడకం, తర్వాత చాలా మంది దీనికి ప్రలోభపడి బానిసలు అవటం, మళ్ళీ దాని నుంచి బయటికి రాలేక వాళ్ళని కోలుకునే శక్తి లేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.